సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నట్రాజ్ జ్యువెలరీ మార్ట్. తెనాలి మండల పరిధిలో 20 పెట్రోల్ బంకులు ఉన్నాయని, ప్రస్తుతం పెట్రోల్ సరఫరా నార్మల్ స్థితికి వచ్చిందని తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. మంగళవారం వినోద భారత్తో మాట్లాడుతూ ఆయన ఇంకా ఏమన్నారో మీరు వినండి. పెట్రోల్కు సంబంధించి తెనాలి మండల పరిధిలో మనకి 20 పెట్రోల్ బంకులు ఉన్నాయండి. అందులో 7 IOCLవి, 7 BPCL, అట్లాగే 4 HPCL, 2 ప్రైవేట్ బంక్స్ ఉన్నాయి. నయారా ఒకటి, రిలయన్స్ ఒకటి. 2 రోజుల క్రితం నుంచి మనకి తెనాల్లో డీజిల్ పెట్రోల్ కొరత ఉందని చెప్పేసి ఎక్కువగా పబ్లిక్ ప్యానిక్ అయ్యి ఎక్కువ మంది అంటే పెట్రోల్ బంకుల చుట్టూ తిరగడం ఒకటి గమనించడంతో మా జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ గారు అందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి సిచ్యువేషన్ నార్మల్సీకి తీసుకురావడానికి ట్రై చేశారు. అట్లాగే జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా ఒక్కొక్క కంపెనీ దగ్గర ఒక్కొక్క జిల్లా ఆఫీసర్ని మొబిలైజ్ చేసి అక్కడి నుంచి మనకి అన్ని వెహికల్స్ లోడ్ వచ్చేలాగా చేసాం. నిన్న రాత్రి నుంచే సిచ్యువేషన్ అంతా నార్మల్ అయ్యింది. అన్ని చోట్ల డీజిల్ ఉంది. ఇప్పుడు నేను 5:20 ఇప్పుడు సాయంత్రం 5:20 రిపోర్ట్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని బంకుల్లో ఆయిల్ ఉంది. ఒక్క బంకు రిపేర్లో ఉంది. మనది మహాత్మా గాంధీ ఫిల్లింగ్ స్టేషన్, అది సుదీర్ఘకాలంగా కుటుంబ వివాదాల్లో ఉంది. మిగతా 19 ఆపరేషన్లోనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంకో పని ఏం చేసామంటే అడ్వాన్స్డ్గా కూడా డీలర్ల చేత డీడీ కట్టించాము. కాబట్టి ఏంటంటే ఇది ఎక్కడైతే తగ్గిపోతా ఉందో ఆ స్టాక్ కూడా మళ్ళీ ఈ నైట్కే వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఈ పెట్రోల్ డీజిల్ కొరత అనేదాని ఒక ఆర్టిఫిషియల్ ప్రాబ్లం ఇది. మనకి రెగ్యులర్గా ఒక పెట్రోల్ బంకులో సపోజ్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 10,000 లీటర్లు కనుక కన్జంప్షన్ ఉంటే ఈ 2-3 రోజుల్లోనే 27,000 లీటర్లు కన్జంప్షన్ వచ్చింది. అంటే ఏంటంటే ఇక దొరకదేమో అనే ఉద్దేశంతో చిన్న క్యాన్లు, టిన్నులు, మరీ ముఖ్యంగా మన పక్క మండలాలైన అమృతలూరు, కొల్లూరు, వేమూరు, నగరం ఎక్కడెక్కడి నుంచో క్యాన్లు పట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు. అందుకని మేమేం చేసామంటే రైతులకు ప్రథమ ప్రాధాన్యత అనే ఉద్దేశంతో మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారి చేత ఒక సర్టిఫికేట్ లాగా ఇప్పించి ఏర్పాటు చేసాం. వాళ్ళకి ఎక్కువగా మనకి ఇప్పుడు మొక్కజొన్న పంట ఉంది. వాటి కోసం కోత కార్యక్రమం కోసం వాళ్ళకి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఏంటంటే కొంతమంది పక్క మండలాల నుంచి, పక్క జిల్లాల వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ అంతా కొట్టించుకొని మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అక్కడ బ్లాక్లో అమ్మే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మనం వాళ్ళని సర్టిఫికేట్ కంపల్సరీగా మార్చాం. బట్ హవెవర్ ఎక్కడ ఈ ప్రాబ్లం లేదు, ప్రస్తుతానికి అంత నార్మల్సీలోకి వచ్చేసింది. ఏదేమైనప్పటికీ మేము అలర్ట్గానే ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తాం.